నమస్తే, కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్ చావలి. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిషులు నానాజీ పట్నాయక్ గారు. స్వామిజీ నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అందులో తెలంగాణలో లవ్ జిహాద్ కేసులను తెగ వింటున్నాం మనం. మొన్నటి వరకు దక్షిణ భారతదేశానికి కాకుండా ఉత్తర భారతదేశానికి కాకుండా దక్షిణ భారతదేశం తక్కువ ఉండేది. ఈ మధ్య భయంకరంగా పెరిగిపోతున్నాయి లవ్ జిహాదులు. హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేసే ఉదాహరణకి ఎలా అని అడగచ్చు, మహారాష్ట్రలోని నాసిక్లో టీసీఎస్ క్యాంపస్లో చూసాం మనం లవ్ జిహాద్. అసలు ఈ లవ్ జిహాద్ అసలు ఇంత వీళ్ళు టార్గెట్ చేశారు ఎందుకండి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందంటారు? అసలు జ్యోతిషపరంగా ఏమైనా, వాస్తవపరంగా అసలు ఏమైనా ఉన్నాయా? కొంచెం దాని గురించి కూడా చెప్పండి. జ్యోతిషపరంగా అంటే ఒకటండి, కలిపురుషుడు యొక్క ప్రభావం ఇదంతా కూడా. కలిపురుషుడు పాయింట్ నెంబర్ 1 కలి ప్రభావం. రెండవది అవగాహన లోపం అని చెప్పాలి. అంటే ఇప్పుడు మనం ఒక 20-30 ఏళ్ల క్రితం ఇంత లేదు. ఇది దేనివల్ల పెరుగుతుంది? మన పక్కింట్లో ఉండేటువంటి, నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకునే టైంలో నుంచి నాకు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఎక్కడ నాకు కనబడలే నాకు అది. కానీ ఇది ప్రత్యేకంగా కొంతమంది వేరే పాకిస్తాన్ నుంచో లేకపోతే ఇంకో బంగ్లాదేశ్, రకరకాల దేశాల నుంచి వచ్చి ఇక్కడ పని కట్టుకొని అదే పనిగా ఇంకా అంటే స్త్రీలను కొంచెం ట్రాప్ చేసి వాళ్ళు చాలా మంచి వాళ్ళగా నటించి, మనం అదేది మొన్న మూవీ వచ్చింది చూడండి ఒకటి, కేరళ ఫైల్స్ ఏదో, అందులో చాలా క్లియర్గా చూపిస్తాడు ఎట్లా ట్రాప్ చేస్తారనేటువంటి. ఇవన్నీ ఏంటంటే మనం ఆడపిల్లలకి అవగాహన కల్పించాలి. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు ఈ ఫోన్ ఇది లేదు. మనిషి ఎక్కడున్నా సరే. ఇంకోటి ఏంటి, మనం పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళకు రూమ్ ఇచ్చేసి వాళ్ళ రూమ్లో చదువుకోమనేసరికి లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు. అంటే ఫస్ట్ అసలు కమ్యూనికేట్ అవ్వడానికి ఉండేటువంటిది ఏదైతే ఉందో అది తల్లిదండ్రులు మానిటరింగ్లో ఉండాలండి. అది ఫ్రీడమ్ పోతుంది, ఇవన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్న అదే అమ్మాయి ఏం చెప్తుందంటే, ఏదో ఎవరు లవ్ జిహాద్ లాంటి ట్రాప్లో పడి నాశనం అయిపోయి, నువ్వు నన్ను చూసుకోవాల్సింది కదా, అదే అమ్మాయి మాట్లాడుతుంది కూడా. నువ్వెందుకు నాకు ఫోన్ ఇచ్చావు, నువ్వు నా ఫోన్ నువ్వు చెక్ చేయవా అని మాట్లాడుతుంది. రేపు పొద్దున్న బాధపడేది ఆ అమ్మాయి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే, చిన్నప్పటి నుంచే మనం చెప్పాలి, నాన్న ఇట్లా ఉంటాయి బయట పరిస్థితులు, దీనివల్ల నీకు వచ్చేది ఏమీ లేదు, నువ్వు అనుకోవచ్చు ఏముంది ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుంటున్నాను కదా అని, అదంతా కూడా తాత్కాలికమే. నువ్వేదో ఇప్పుడేదో 4 ప్రేమగా మాట్లాడుతుండేసరికి అవుతున్నావని. అయితే ఇక్కడ మనం చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ ఎందుకు ఆకర్షితులాగా అవుతుంది అంటే, ఒకటి వయసు రీత్యా, రెండవది వాళ్ళ జన్మజాతకాల్లో కూడా ట్రాప్ అయ్యే యోగాలు ఉంటాయి కొన్ని. అంటే సప్తమ స్థానము అంటారు. సప్తమ స్థానం కనుక రాహు నీచబడ్డ గ్రహాలతో ఉన్నప్పుడు ఇట్లా లవ్ జిహాదులని, కొన్ని ట్రాప్స్లో పడ్డామని, దాని తర్వాత వివాహం అయిపోయిన తర్వాత అయ్యో ఏంటి ఇలాంటి పెళ్లి చేసుకున్నాను అనుకోవడం కొంతమంది అబ్బాయిల్లో కూడా జరుగుతుందండి. నేను ఇందాక ఓ జాతకం మాట్లాడినప్పుడు వాళ్ళు మ్యాట్రిమోనీలో చూసి చేసుకున్నారు. వాళ్ళు చేసుకునేటప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఏం చెప్పారు, మా పొలం అమ్ముడు పోవట్లేదండి, మాకు 20 లక్షలు ఇస్తే పొలం అమ్ముడు పోగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామన్నారు. సరే అని ఈ అబ్బాయి 20 లక్షలు ఇచ్చాడు, అప్పిచ్చాడు. ఒక 12 తులాల బంగారం కొనిచ్చాడు. తీరా చూస్తే పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక నెలలోనే గొడవలు పెట్టేసుకొని విడాకులకి అప్లై చేశారు. ఇంకా డబ్బులు అట్టయిపోయాయి. ఇప్పటికీ నడుస్తూనే ఉంది 6 ఏళ్ళ నుంచి. అంటే ఇక్కడ కేవలం లవ్ జిహాద్ అన్నది ఒక్కటే కాదు, కొంతమంది స్వార్థపరంగా ఉండేటువంటి వాటి వల్ల జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, చిన్నప్పటి నుంచి సరైన అవగాహన లేకపోవడం ధర్మం మీద, దాని మీద. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక ఆడపిల్ల ఎందుకు ఆకర్షితురాలవుతుంది, ఒకటి ఏజ్, రెండవది ఇంట్లో వాళ్ళు చూపించేటువంటి ప్రేమలో ఎక్కడో లోపం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మన శాస్త్రాల్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 15 ఏళ్ళు దాటిన తర్వాత, అది స్త్రీ అయినా పురుషుడైనా కూడా ఫ్రెండ్లా మనం ఉండాలి. అట్లా ఎంత ఫ్రెండ్లీగా ఉండాలంటే, ప్రతిదీ కూడా మీకు చెప్పుకోకుండా ఉండలేనంత ఫ్రెండ్లీగా మనం ఉండగలగాలి పిల్లలతో. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే, ఈ ఖర్చులు పెరిగిపోవడంతో జీవిత భాగస్వామి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడితే కానీ లోన్స్ కట్టుకోవడం కానీ ఇవన్నీ జరగట్లేదు. అందుకని ఏంటి, వీళ్ళు ఎంతసేపు ఈ పరుగుల్లోనే ఉంటున్నారు, పిల్లలకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆ వయసు ఉంటుందండి, 18-20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒక పురుషుడు ఒక రకంగా చూసి మాట్లాడుతుంటే ఆకర్షితులు అవుతారు. అది ఎప్పుడు తగ్గుతుంది, నీతో బాగా అటాచ్మెంట్స్ ఉన్నప్పుడే తగ్గుతాయి. ప్లస్ అవగాహన కలిగించాలి. ఇంత జరుగుతూ ఉంటే మన కుక్కడపల్లిలో చూశారు, అదేంటమ్మా అందరి కామెంట్స్ నేను చూసాను, ఇదేంటమ్మా రోజుకోటి జరుగుతుంది, అన్నిట్లో నువ్వు ఎట్లా మోసపోయావు అంటున్నారు. కాబట్టి ఏంటంటే ఒకటే,
ఇక్కడ ముస్లిమ్స్ ప్రత్యేకంగా చెడ్డవారని నేను చెప్పట్లే, క్రిస్టియన్స్ ఏదో చెడ్డవారు లేకపోతే హిందువులు మంచివారని చెప్పట్లే. ఇది కొంతమంది పనిగట్టుకొని చేస్తున్నటువంటి కొన్ని వాంటెడ్లీ అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా. కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టి శ్రీమూర్తిని అంటే ఆడపిల్లని కూర్చోబెట్టి నాన్న బయట ఇలా జరుగుతుంది, దీనివల్ల నువ్వు నష్టపోయేదేంటో అని చెప్పాలి. నేను చాలామంది అంటే ఇట్లాంటి జరిగినటువంటి వాళ్ళని నేను అడిగితే ఏమంటే వాళ్ళ పిల్లల్ని కనడమే పని. ఒక 6 డజనా 8 మందా 10 మందా, ఇంకా నన్ను ఒక 18-19 ఏళ్ళు ఉన్నప్పుడు ట్రాప్ చేస్తారు. అక్కడి నుంచి సంవత్సరానికి ఒకరిని తీసి 30 ఏళ్ళు వచ్చేసరికి 1 డజన్ మందిని కంటారు. వాళ్ళ శరీరం హోనమైపోయేలాగా. నువ్వు దీనికి రెడీ అయితే చెప్పు, నువ్వు ఎటు పో, నాకు సంబంధం లేదు. కానీ అది కాదు కదా, అక్కడ నీకు కావాల్సింది అది కాదు కదా. నువ్వు లైఫ్లో బాగుండాలి, 1-2 పిల్లలతో హ్యాపీగా నీ భర్తతో బాగుండాలి. ఇదంతా తాత్కాలికమైనటువంటి ఆకర్షణలే అని చెప్పి మనం జాగ్రత్తగా స్లోగా చెప్పాలండి. ఒక్కొక్క మనిషి తత్వం బట్టి ఒకటి ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆల్రెడీ ర్యాష్గా ఉన్న వాళ్ళతో ర్యాష్గా చెప్తే పని జరగదు. పిల్లలకి బాగా కోపంగా ఉన్నారు, ప్రతిదానికి కైకోయి మనం వాళ్ళతో చాలా జాగ్రత్తగా చెప్పాలి. వాళ్ళతో మనం గొడవ పెట్టుకుంటే పంతంతో వెళ్ళిపోతారు కావాలని కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవాళ రేపు మనకి ఫోన్స్ కూడా మన ఫోన్లో మన వాట్సాప్లో ఎవరితో ఏం చాట్ చేస్తున్నాం, మన ఫేస్బుక్లో ఎవరితో ఏం చాట్ చేస్తున్నాం అనేది మనం సపరేట్గా మనకి ఇంకో డివైస్లో కనబడుతుంది. ఏ మొహమాటాలు పెట్టకుండా నీ మీద అనుమానం ఏమీ లేదు, సొసైటీ బాగోలేదు, నువ్వు బాగుపడాలని నేను చేస్తున్నా అంతే. నువ్వేం తప్పు చేస్తావా? చేయట్లేదు కదా. నువ్వు తప్పు చేస్తే భయపడు, నువ్వేం తప్పు చేయట్లేదు కదా, ఇంకేందుకు నీకు భయం అని ఓపెన్గా మాట్లాడుకొని, అది ఆడపిల్లవన్నీ మగపిల్లడు అనుకోండి. ఎందుకంటే మనకు మగపిల్లడు అయితే మాత్రం ఇంకొక ఆడపిల్లేగా, మరి వీడేదో తింగర పని చేస్తామని ఇంకో ఆడపిల్ల జీవితం నాశనమైనట్టే కదా. కాబట్టి వాళ్ళొక సెటిల్మెంట్కి వచ్చేదాకా వాళ్ళ ఫోన్స్ ఆపరేటింగ్ అనేటువంటి ప్రతిదీ కూడా మానిటర్ చేయడమే చాలా ముఖ్యమైన విషయంగా చెప్తాను నేను. ఇంకా అప్పుడు అంత చేసినా సరే వాళ్ళు ఏదో దూరేయడానికి వాడి కర్మ మనం ఏం చేయలేము. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించాలండి. ఎందుకంటే ఎక్కడ జరుగుతుంది అనేది పట్టుకోగలగాలి. మన ధర్మం మీద, మన దేవీ దేవతల మీద, మన పూజల మీద, మన యొక్క వాటి మీద అవగాహన ఎక్కువ కలిగించాలి. ఇవేమీ అవగాహన కలిగించకుండా ఎంతసేపు నువ్వు తెల్లారినప్పటి నుంచి కూడా నువ్వు నువ్వు చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది అంటే దాని మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్. ఇంకా ధర్మం మీద ఎందుకు ఉంటుంది? వాడేం చెప్తాడు, రకరకాల కలుబల మాటలు చెప్తాడు ట్రాప్ చేయాలనుకునేవాడు. అవునే కదా. కాబట్టి నేను అన్నది ఏంటంటే ట్రాప్ ఈజ్ నాట్ ఓన్లీ లవ్ జిహాద్ ఒకటే కాదు, రకరకాల వాటిలో జరుగుతూ ఉంటుంది. దాని మీద అవగాహన కలిగించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అయితే సొసైటీ ఏమైపోయిందంటే నువ్వు పొద్దున్నే లేచి రాత్రి వరకు పరుగు పెట్టేదాకా నీకు నడవట్లే, అందుకని అది జరుగుతుంది. అదే కనుక ఒకప్పుడులాగా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటే నువ్వు ఇద్దరు భార్యాభర్త పరిగెట్టినా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ప్రేమలు అందుతుంటాయి. ఎప్పుడైతే తల్లిదండ్రి యొక్క ప్రేమ అందట్లేదో ఇప్పుడు పక్కదారి పడతారు. కాబట్టి మన గృహాన్ని మనం సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నుంచి సెట్ చేసుకోవడం జరిగితే ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని ఆపడానికి ఒక రూట్ దొరుకుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల ఇవన్నీ దరిద్రాలని చెప్పాలంటే అంతే అంటారా? కానీ ఇంకోటి చూడండి స్వామీజీ, ఇప్పుడు ఏం లేదండి, ఒక అబ్బాయి ఉన్నాడు, తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళిపోయారు, అమ్మాయిని తెచ్చుకుంటాడు ఇంటికి. అవును, కరెక్ట్. అదే ఇంట్లో 10 మంది ఉన్నారు, ఎట్లా తెచ్చుకుంటాడండి? అసలు మా ఫోన్ మాట్లాడడానికి భయపడతాడు కదా. మనమే వాళ్ళకి ఛాన్స్ కల్పిస్తున్నాము, మనమే సరిగా చూసుకోవట్లేదు. మళ్ళీ అది అయిపోయింది ఇది అయిపోయిందని కొంచెం ముర్ర అంటే ఏం లాభం? మన ఇంటికి మనం తాళం వేసుకోకుండా తాళమే ఇంటికి దొంగొచ్చి పట్టుకుపోయాడంటే ఏం లాభం? అంతే కదా. కాబట్టి మనం మారాలి, మనం కొన్ని విషయాలు పెట్టుకోవాలి. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి, పితృదేవతలకు ఎందుకు చేస్తాం, దేవతామూర్తి ఎందుకు చేస్తాం, అమ్మో మా అమ్మాయి కాలికి పసుపు రాసుకోదండి అదో ఫ్యాషన్ లాగా సిగ్గు లేకుండా చెప్పుకుంటారు చెప్పుకుంటున్నాం గర్వంగా చెప్పుకుంటారంటే మా అమ్మాయి బొట్టెట్టుకోదండి, మా అమ్మాయికి శుక్లాంబరదనం చదవండి రాదండి, అది గొప్పతనం అనుకుంటున్నారు. అసలు దరిద్రం అది. కాబట్టి ఆ దరిద్రం నుంచి బయట రావాలి అంటే ఇది చేయాలి. ఇంకొకటి చూడండి, హిందూ అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఈ మధ్య. కానీ మిగతా మతస్థులు ఎవరైతే ఉన్నారో 3, 4 అసలు ఇంకా ఇన్ఫినిటీ, దానికి మనం కౌంట్లెస్. అవునండి. ఇంత వేరియేషన్ అంటే ఇక్కడ ఉన్నారు కొంతమంది, కానీ మంచిగా ఉండి మంచిగా చూసుకునే వాళ్ళకేమో పిల్లని ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళు చెడ్డవాళ్ళకి ఇచ్చి అయ్యో మోసపోయాయని చెప్పి దొంగ ఏడుపులు ఇచ్చి ఏడుస్తారు. ఇలాంటి వాళ్ళకి చెడ్డవాడు ఎప్పుడు హైలైట్ చేస్తాడు కదండి. నేను చాలా చూశాను కదా కేసెస్, మాకు చాలా వస్తుంటాయి జ్యోతిషం గురించి. ఏమీ ఉండదు, నేను పలానా దగ్గర జాబ్ చేస్తున్నాను, 4 లక్షల శాలరీ అంటాడు, 2 లక్షల శాలరీ అంటాడు,
లోన్ మీద ఏదో ఒక కార్ తీసుకొస్తాడు, ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకుంటాడు, అది చూసి 50 లక్షలు కట్నం ఇస్తారు. రెండో రోజు జాబ్ పోయింది అంటాడు. ఏం చేస్తారు చెప్పండి? అంతే. ఎక్కడ పుసుకుని మా అమ్మాయి వెళ్ళడం వల్ల జాబ్ పోయిందని అనుకుంటే బాగుండు అనుకుంటారు, వీళ్ళు అనకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. ఇంకా వాడు ఉల్టా ఎట్లాంటి ప్లే చేస్తాడంటే చిచ్చి ఇలాంటి మూఢనమ్మకాలు నేను నమ్మను, నా చైపోతే పోయింది ఏం చేస్తాను, మీ అమ్మాయి రావడం జాబ్ పోయింది ఇట్లాంటి నేను నమ్మను అంటాడు కావాలని. అదంతా స్ట్రాటజీ. నిజాయితీగా ఉండేవాడు ఏం చేస్తాడంటే బాబు నాకు ఒక 30,000 శాలరీ వస్తుంది, 20,000 శాలరీ వస్తుంది, 40 ఎంతో కొంత వస్తుంది, నా స్థితి ఇది అని చెప్పి నిజాయితీగా చెప్పేవారికి ఒకడుపడ్డు. అవును. అబద్ధం చెబుతూ నాకు పలానా అంతుంది, ఇగో మా ఊర్లో 10 ఎకరాలు ఉండదు, ఏముండదు, తక్కువ ఉండదు, వాడు చెప్పుకుంటాడు. అట్లా ఏముందండి, డాక్యుమెంట్స్ అంతసేపులో క్రియేట్ చేస్తారండి. కాబట్టి ఏంటంటే ఇది కలియుగం కాబట్టి నిజంగానే మేము ట్రాప్లో పడుతున్నామా చెక్ చేసుకోవాలి ఒకసారి. పలానా దానిలో జాబ్ చేస్తున్నా అంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఏముంది, మీ పిల్లని ఇస్తున్నారు అక్కడ, జీవితాంతం ఒక అమ్మాయిని ఇస్తున్నారు పెళ్లి చేసుకోమని. మీ సొంత రక్త సంబంధం, మీ రక్త మాంసాలతో ఉన్నటువంటి అమ్మాయిని ఆ అబ్బాయికి ఇస్తున్నప్పుడు ఎందుకు మీరు అన్నీ చెక్ చేసుకోవాలి? మొహమాటం. నన్ను అడిగితే అసలు మెడికల్ ఇవి కూడా చెక్ చేసుకోమని చెప్పాలా. కరెక్ట్, మెడికల్ కూడా చేసుకోవాలా. మనం ముందుకెళ్ళిపోయాము, మనం చాలా ఫార్వర్డ్ అయ్యామంటే ఏంది ఇదా, అన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి. వెళ్ళాలి, ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, అక్కడ పైరువే చేయాలి, ఏంటి ఈ అబ్బాయి ఏంటి పరిస్థితి ఏంటి అన్నీ తెలుసుకోవాలి. అవును. ఒకప్పుడు ఒక మనిషి వెళ్ళేవాడండి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అబ్బాయి గురించి కదా మొత్తం ఫ్యామిలీ హిస్టరీ తీసేవారు. ఇప్పుడు ఏంటి అసలు మ్యాట్రిమోనీలో ఎవరో వచ్చారు, టక్కన ఫోటో వచ్చింది, అమ్మ నాకు ఐ లైక్ దిస్ గర్ల్ అంటాడు, టక్కన పెళ్ళి అయిపోతే తీరా చూస్తే గందరగోళం. తర్వాత అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. కాబట్టి మనమే తప్పు చేస్తున్నాం, పూర్తిగా తెలుసుకోవట్లేదు. ఎంతసేపు 4 లక్షలు సంపాదిస్తున్నాడు కానీ చేసేయడం కాదు, మనిషి ఏమిటి. ఎందుకంటే రేపు పొద్దున నీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అమ్మాయిని అగౌరవంగా చూస్తే ఆ 4 లక్షలతో పాటు నువ్వు ఎంత, ఇప్పుడు 4 లక్షల శాలరీ వస్తుందండి, ఆ అమ్మాయిని రోజు షూ తుడవమంట, తుడుస్తుందా? షూ నాకమంటాడు, నాకు చెప్పండి. నీకు 20,000 శాలరీ వచ్చినా 30,000 శాలరీ వచ్చినా మంచిగా చూసుకుంటాడు కదా, మంచిగా చూసుకునేవాడు కావాలి కదా, ప్రేమగా చూసుకునేవాడు కావాలి కదా, జ్వరం వస్తే అయ్యో అని టాబ్లెట్ వేసేవాడు కావాలి, అమ్మాయిని గౌరవించేవాడు కావాలి, వాళ్ళ అమ్మా నాన్న గౌరవించేవాడు కావాలి. అంతేగాని శాలరీలు డబ్బులు ఇవన్నీ కావాలి, నేను కాదనట్లే. సనాతన ధర్మం కూడా మన శాస్త్రాలు కూడా సంపాదించమనే చెప్పాయి. అవునండి. కానీ మీరు సంపాదన వెనకాతల పడో, ఇంకోటో పడో, లేకపోతే ఈ ట్రాపుల్లో పడో, ఈ లవ్ జిహాదుల్లో పడో, వాడేదో 4 చూపించగానే ఇదేదో గొప్ప అనుకొని వెళ్ళిపోవడము చేయకండి దయచేసి. ఈ లవ్ జిహాదులో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు వాళ్ళు ఏదో పెద్దవేవో నడిపిస్తున్నట్టు, కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టు. వాళ్ళు మరలా మీరు మన కూకట్పల్లి కేసులో చూడండి, అతను షిఫ్ట్ మారిపోయినట్టు చెప్పాడు, సర్టిఫికేట్ చూపించాడు. అవును, మారిపోయాడంట. మేము హిందూ దానిలో మారిపోయినట్టుగా ఒక సర్టిఫికేట్ చూపించడం, మేము టెంపుల్స్కి వెళ్తామని చెప్పడం, మేము ఇవన్నీ పాటిస్తామని చెప్పడం. సరే పాటించాడు, సంతోషం నాయనా అని అనాలంతే. అంతే. ఎందుకంటే కావాలని ట్రాప్ చేసేవాళ్ళు ఇలా చేస్తారు. నిజంగా ముస్లిమ్స్ నిజంగా ఒరిజినల్గా ఉండేవాళ్ళు ఎవరు అలా చేయరండి. మళ్ళీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు అట్లా చేయట్లే. ఈ దిక్కుమాలని బయట నుంచి కావాలని స్కెచ్గా దేశాన్ని పాడు చేయాలి, దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా. అవునండి. కానీ ఇలాంటివి తగ్గాలంటే ఈ వేదిక ద్వారా పేరెంట్స్కి ఏం చెప్తారు? ఒకటేనండి, పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా నేను ఒకటే చెప్తా, మీ ఇంట్లో ఒక సంవత్సరీకం జరుగుతుంది, మీ పిల్లల్ని ఆ రోజు స్కూల్లో కాలేజ్ ఆపేసి ఇంట్లో ఉంచండి అని చెప్తాను నేను. ఎందుకంటే మీకు ఎట్లా తెలుస్తుంది పిల్లలకి తల్లిదండ్రుల గొప్పతనం కానీ, వాళ్ళకి ఏం చేస్తున్నామని కానీ. వారానికి ఒకసారైనా చక్కగా అందరూ కూర్చొని సొసైటీలో ఇలాంటివి జరుగుతున్నాయి నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అందరికీ అండి, ఇప్పుడు తండ్రికి చెప్పాలి, తండ్రికి అంత ఫోన్ మీద అవగాహన లేదు, ఆయన 50స్లో 60స్లో ఉన్నాడు, నాన్న అని చిన్నపిల్లలు చెప్పగలగాలి, ఇలా ఓటీపీలు వస్తాయి, ఇట్లా ఉంటాయి, మీరు ఫోన్లు ఎత్తకండి. అలాగే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చెప్పాలి, ఒక భార్య భర్తకి చెప్పాలి, టైం ఇవ్వాలి. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ఒకరికొకరు సమయం ఇచ్చుకోవటం లేదు. రోజు కనీసం ఒక అరగంట గంట సేపు సమయం ఇవ్వగలగాలి ఒకరికొకరు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 3 విషయాలు జరుగుతాయి సమయం ఇచ్చినప్పుడు. వాళ్ళ మధ్యని బాండింగ్ పెరుగుతుంది. అయితే కొంతమంది ఎలా ఉంటుందంటే, అయ్యో మాట్లాడుకుంటే గొడవలు అయిపోతాయండి, అందుకే మేము మాట్లాడుకోవట్లేదండి అంటాడు. అసలు గొడవ ఎందుకు జరుగుతుంది? ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది, గొడవ ఎందుకు జరుగుతుంది అంటే, నీ యొక్క మాటను అవతల వాళ్ళు ఏకీభవించకపోవడం వల్ల, నువ్వు చెప్పింది వాళ్ళు వినకపోవడం వల్ల, అంటే నువ్వు చెప్పింది ఎస్ అనకపోవడం వల్ల, లేకపోతే నో అని వెళ్ళిపోవడం వల్ల. పొంతలేని సమాధానం చెప్తుంటారు కొంతమంది. పొంతలేని సమాధానం. అందరూ నువ్వు అన్నది ఓకే చేయాలని రూల్ లేదండి. వాళ్ళకుండే అవగాహన బట్టి, వాళ్ళకుండే ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళు పెరిగినటువంటి ప్రాంతాన్ని బట్టి, వాళ్ళకున్న మైండ్ సెట్ని బట్టి కొన్నిసార్లు ఓకే అంటాడు, కొన్నిసార్లు నువ్వు నాట్ ఓకే అంటాడు. వాళ్ళ అభిప్రాయం అంతే.
దాన్ని పర్సనల్ గ్రడ్జ్గా తీసుకొని నేను ఇంకా మాట్లాడను మా అమ్మతో, నేను అన్నది కాదన్నదిగా నేను మా అన్నతో మాట్లాడను, మా ఫ్రెండ్తో మాట్లాడను, మా తమ్ముతో మాట్లాడను, ఇట్లా పెంచేసుకుంటున్నాం. అలా కాకుండా నీకు ఒక దెబ్బ తగిలితే నువ్వు రోడ్డు మీద పడితే నీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు పరిగెట్టుకొని వస్తారా, నీ ఇంట్లో వాడు బయట వాడు వస్తాడా? ఇంట్లో వాళ్ళే వస్తారు. ఇప్పుడు సరే పడ్డోని లేపుతాడేమో, హాస్పిటల్లో పడ్డాక ఇవ్వండి ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయడం 3 లక్షలు అంటే ఎవడు తీసుకొస్తాడు? అమ్మా నాన్నో తమ్ముడో అన్నో ఎవడో తీసుకొస్తాడు, అమ్మా నాన్నే ఫస్ట్. అంతేగాని రోడ్డు మీద పెట్టాడు అవునా అండి ఇవ్వండి నా 3 లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేయడం సినిమా కాదుగా ఇది, అంతే కదా? అవునండి, కరెక్ట్. కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ వాల్యూస్ పెంచాలి, ఫ్యామిలీ విలువలు పెంచుకోవాలి, ఫ్యామిలీలో బాండింగ్ పెంచుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే పెరగట్లేదో అమ్మ నాన్న ఒకలాగే కనిపిస్తాడు, బయట అప్పుడే పరిచయం అయినటువంటి లవ్ జిహాద్ కూడా ఒకలాగే కనిపిస్తాడు. ఒక కన్నేసి మాత్రం పెట్టాలి. ఇంకోటి ఇక్కడ ఏంటి వాడు ప్లాన్డ్ కదండి, వీళ్ళ అమ్మాయిని నాశనం చేయడానికి ఉండే ప్లానింగ్. వాడు కావాలని ఎక్స్ట్రా ప్రేమలు చూపిస్తుంటాడు, ఎక్స్ట్రా కేర్లు చూపిస్తుంటాడు, ఎక్స్ట్రాగా యాక్టింగ్ చేస్తుంటాడు. ఇది నిజం అనుకుని నమ్ముతాం. ఒక 18 ఏళ్ళ అమ్మాయి నిజమనే నమ్ముతుంది. జనరల్గా అమ్మాయికి ఇంకా ఎటువంటి అవగాహన లేదు సొసైటీ మీద, బయట ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఇంకా కొంచెం కొంతమంది అవేర్నెస్ పెరుగుతున్నారు, కానీ ఏదైనా సరే లేదు అది. అప్పుడేంటి? అవును, అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఇంకా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలండి, స్త్రీలైనా పురుషులైనా. ఇందాక చెప్పే కదా కేసు, అతను పాపం అమెరికాలో సంపాదించాడు, అదేదో పొలం అమ్ముడు పోవట్లేదండి, మరి మీరు మా సంబంధం ఓకే అన్నారు కదా, మాకు అప్పు ఇవ్వండి, అమ్మాయికి ఇచ్చేస్తాం డబ్బులు అంటే ఇచ్చాడు, అయిపోయింది. అది ఓకే. ధన్యవాదాలు స్వామీజీ. శ్రీమాత్రే నమః. చూసారు కదా, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. స్వామీజీ చెప్పిన కొంచెం ఇవన్నీ జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మరో టాపిక్తో కలుద్దాం. చూస్తున్నానండి కేఎన్ఎన్ టీవీ.